మంత్రి, పరిశ్రమలు, ఐటీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. రాత్రి నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఆయన ప్రాంతంలో ఉండటం మూలాన మారుమూల ప్రాంతం మంత్రిని పివి నరసింహారావు గారి నియోజకవర్గం, ఆడ నాన్నగారు శ్రీపాదరావు గారితో పనిచేసే అవకాశం నాకు ఉండేది ఆ రోజుల్లో కూడా. ఈరోజు ఆయన గారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్ లో మనకి ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ గాని, జామ గాని, కొబ్బరి గాని, పపాయి గాని, అరటి గాని ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం. ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం. దానివల్ల ఇక్కడ నాకు తెలిసి 202 ఎకరాలు ఉంది. విష్ణు గారికి, మల్సూర్ గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి, రైతులకి అవి పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు, లేకపోతే కోకో కావచ్చు, ఇప్పుడు ఒక్కకి కూడా రైతులు ముందుకొచ్చారు. ఈ పంటల యొక్క ఫలితాలు వాల్యూ యాడెడ్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే 10 రూపాయలు వచ్చే రైతుకి 20 రూపాయలు వస్తుందని ఆశ. అందుకని అటువంటి యూనిట్స్ ని విష్ణు గారు, మల్సూర్ గారు ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీస్, ఎండి ఐడిసి, మా జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది. కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ శ్రీపాదరావు గారి తనయుడిగా, రైతు పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుందని ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాం. అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు 100 కోట్లు నాకు తెలిసి నబార్డ్ నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావలసినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం. ఈ జిల్లా అతి చైతన్యవంతమైన జిల్లా. ఏ రంగంలో చూసుకున్నా, రాజకీయ రంగంలో చూసుకున్నా, వ్యవసాయ రంగంలో చూసుకున్నా, పారిశ్రామిక రంగంలో చూసుకున్నా, మరి ఉద్యోగ రీత్యా కూడా ఈ జిల్లా, ఈ ఖమ్మం జిల్లాకు ఒక పేరుంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా. ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది. ఆనాడు మరి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంగళరావు గారు, దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లే గాని, భవనాలే గాని, కనీస సౌకర్యాలు, మంచినీటి సదుపాయమే గాని, వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందియాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మేము ఇంతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తాం.